ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. సో మనం ఇన్ని రోజులు తెలుసుకున్నాము మనకు ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి ఎలా వెయిట్ గెయిన్ కి హెల్ప్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ కి డిఫికల్ట్ ఫ్యాక్టర్ అని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల. అయితే ఈ రోజు ఇంకొక హార్మోన్ గురించి తెలుసుకోబోతున్నాము, అది కార్టిజాల్ హార్మోన్. ఈ కార్టిజాల్ హార్మోన్ ఉండడం వల్ల, అంటే యూజువల్లీ ఇది స్ట్రెస్ కండిషన్స్ లో కార్టిజాల్ ఎక్కువగా ఉంటుంది అని అంటారు. అయితే ఈ స్ట్రెస్ అండ్ కార్టిజాల్ అండ్ ఈవెన్ సింథటిక్ ఫార్మ్ ఆఫ్ ద కార్టిజాల్ అంటే ఇట్ ఈస్ ప్రెడ్నిసిలోన్, అంటే స్టిరాయిడ్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద గ్లూకోజ్ ప్రొడక్షన్ ఇన్ ద బాడీ. సో స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో కానీ ఇలా మనకు కొన్ని కండిషన్స్ లో లైక్ రొమాటోయిడ్ ఆర్థరైటిస్ అని, సో సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ అని కొన్ని కండిషన్స్ లో మనకు ఈ స్టిరాయిడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ లో, ఇలా కోవిడ్ టైంలో మనకు చాలా స్టిరాయిడ్స్ ఇవ్వడం జరిగింది, పేషెంట్ హెల్త్ బెనిఫిట్ కోసం ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇది యాక్చువల్లీ షుగర్ ని ఎక్కువ పెంచుతుంది, గ్లూకోజ్ ని ఎక్కువగా చేస్తుంది అనమాట బాడీలో. సో గ్లూకోజ్ ని ఎక్కువగా ప్రొడక్షన్ చేయడం వల్ల, రిలీజ్ చేసి బాడీలో ప్రొడక్షన్ చేయడం వల్ల ఇన్సులిన్ కూడా ఎక్కువ పెరుగుతుంది. సో ఈ కాన్స్టాంట్ రైజ్ ఇన్ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి గురవుతుంది. సో ఇలా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వడం వల్ల అగైన్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఫర్ వెయిట్ గెయిన్ అవుతుంది. సో లేక ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉన్నారో వెయిట్ లాస్ కి డిఫికల్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఏమి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉన్నా కూడా, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నా కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది బాడీలో అని అంటే డెఫినెట్లీ వెయిట్ లాస్ కి ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం. సో కార్టిజాల్ ని తగ్గించుకోవాల్సి వస్తుంది. అండ్ స్పెషల్లీ ఎక్కడ పెరుగుతుంది అంటే ట్రంకల్ ఒబెసిటీ ఎక్కువగా పెరుగుతుంది, అంటే వేస్ట్ టు హిప్ రేషియో ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడాల్సి వస్తుందో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంకా మనము దీన్ని ఎలా స్లీప్ కి రిలేట్ అవుతుంది, కార్టిజాల్ అనే హార్మోన్ స్లీప్ కి ఎలా రిలేట్ అవుతుంది, ఒబేసిటీ ఎలా కాజ్ చేస్తుంది అనే ఫ్యాక్టర్స్ ని మనము వచ్చే వీడియోలో తెలుసుకుందాము. సో అంతదాకా మనం సెలవు తీసుకుందాము. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.